ఇందిరమ్మ రాజ్యంలో ఏడాది పూర్తి చేసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. లక్షలాది మంది సొంతింటి కలను నెరవేర్చబోతున్నామని భట్టి చెప్పుకొచ్చారు. తన పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశారని భట్టి వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో తెలంగాణ వనరులు దోపిడీ జరిగిందన్నారు. ఇళ్లు లేని పేదవారందరికీ ఇది పండగేనంటూ డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై 22,500 కోట్ల రూపాయల భారం పడుతున్నా వెనకడుగు వేయడం లేదని భట్టి పేర్కొన్నారు. లాంఛనంగా ఈరోజు మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు కానీ అట్లాగే నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసినప్పుడు కానీ ప్రజలందరూ వారి గుండె చప్పుల్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజెప్పి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకటానికి. ఆ ఆత్మగౌరవం అనేది ఒక పరిశుభ్రమైనటువంటి పక్కా ఇంట్లో కుటుంబం యావత్తు ఉండగలిగితే తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినప్పుడు సకల జన సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర అవతరణ కోసం ప్రతి ఒక్కళ్ళు మేము పోరాడాం. కానీ మా అవసరాలు కానీ మా ఆత్మగౌరవం కానీ ఏమాత్రం తీర్చకుండా 10 సంవత్సరాలు మా ఆస్తుల్ని వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా తొలగించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, పేదల ప్రభుత్వంగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరందరూ ముందుండి నడిపించండి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు మా అందరికి వినిపించారు. ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంఛనంగా